వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను మౌనిక. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాలను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు, రిజిస్టర్ ఆచార్య జి సుధాకర్, ప్రిన్సిపల్ ఆచార్య డి జ్యోతిర్మయ్ హాజరై గిడుగు రామ్మూర్తి పంతులు మరియు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్లోని క్రీడా స్ఫూర్తిని, గిడుగు రామ్మూర్తి పంతులు భాషాభిమానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. మరియు అమ్మ భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, బాల్యం నుండి భాషపై పట్టు సాధించి తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. తెలుగు శాఖ అధ్యాపకులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు, విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ అండ్ 24 అండ్ తెలుగు భాషా దినోత్సవం ఈ రెండు కలిసి జరుపుకోవడం అనేది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో చాలా మంచి పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ధ్యాన్ చంద్ కోసం తెలియపరిచేటప్పుడు ధ్యాన్ సింగ్ ఆయన పేరు మొట్టమొదటిసారిగా ఆయన పేరు యొక్క ఏంటి ధ్యాన్ సింగ్గా చెప్పడం జరుగుతుంది. ఆయన ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీలో కానీ బ్రిటిష్ ఆర్మీలో కానీ ఈయన సర్వీస్ చేసేటప్పుడు దీని రాను హాకీలో ఆయన ఉన్నటువంటి ప్రావీణ్యం బట్టి పద్మ విభూషణ్ కూడా ఆయన 1905లో కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఈయన నెంబర్ ఆఫ్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి 502 గోల్స్ అనేది అచీవ్మెంట్ చేసి హాకీ మాంత్రికుడు మిరాకిల్ ఆఫ్ హాకీ సంబంధించినటువంటి దీన్ని మేజర్ ధ్యాన్ చంద్గా దీన్ని పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఆయన బర్త్ యానివర్సరీ 29 పుట్టారు కాబట్టి దాని బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈరోజు తెలుగులో మాట్లాడుకోవటం మనల్ని గౌరవించుకున్నట్టు. ఎందుకంటే తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి పంతులు గారు అసలు ఆయన ఎన్లైన్ కృషి చేశారు. కానీ ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ప్రజా భాష ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రజా భాష అంటే ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. అలా కాకుండా అనేక మాండలికాలని ఒక చోట చేర్చి వాటిలో ఉన్న పదాలను చేర్చి తెలుగు భాష అభివృద్ధికి ఆయన నిర్ణయం కృషి చేశారు. అందుకే ఆయన బర్త్డే రోజునే మనం తెలుగు భాషా దినోత్సవంగా చేసుకుంటాం. మరి ఇదే రోజు ధ్యాన్ చంద్ గారు బర్త్డే. సో హ్యాపెన్ ఇదే రోజు వారి బర్త్డే కూడా. బేసికలీ డిఫెన్స్ ఆఫీసర్, గ్రేట్ హాకీ ప్లేయర్. అందువల్ల మేజర్ ధ్యాన్ చంద్ అంటారు కదా. ఆయన విగ్రహాలు కూడా హాకీ బొమ్మతో ఇలాగే ఉంటాయి. ఇలా కాదు, హాకీ బొమ్మతో కదా, హాకీ బొమ్మతో ఉంటాయి. ఆయన జేకే అంటే హాకీ పితామహుడే. ఇవాళ ఆయన డిఫెన్స్లో పనిచేసేటప్పుడు కూడా హాకీ డెవలప్ చేసి ఆ ప్లేని ప్రతి ఒక్క చోట కూడా ఎక్స్పాండ్ చేసి ఆయన ఎంతో కృషి చేశారు క్రీడలకి, ముఖ్యంగా హాకీకి. అందువల్ల ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. అందువల్ల మేజర్ ధ్యాన్ చంద్ గారు అంటారు. చాలా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన స్టాట్యూ స్పోర్ట్స్ బోర్డులో స్టాట్యూ ఉంది. ఎందుకంటే అక్కడ పెట్టడం సముచిత ప్లేస్. విద్యార్థిని ఈరోజు గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం. అయితే ఆయన 1863 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన పర్వతాలపేటలో దంపతులను జన్మించడం జరిగింది. ఆయన మన వ్యవహారిక భాష అంటే తెలుగు భాష మరియు బోధనా భాష అంటే విద్యార్థులకి ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది అనే విషయాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని వ్యవహారిక భాష గురించి ఉద్యమం చేయడం జరిగింది. దాదాపు ఎంతో పాటు అనేక మంది కవులైన వారు కందుకూరి వీరేశలింగం అలాగే చాలామంది కవులైన వారు 50 సంవత్సరాలు ఉద్యమం చేయడం ద్వారా మనకి వ్యవహారిక భాష అనేది అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే ఈయన వ్యవహారిక భాష కాకుండా సౌర భాషను కూడా అభివృద్ధి చేసి వారి ఆచారాలు సాంప్రదాయాలు తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళతోనే జీవించి ఈ సౌర భాషను కూడా అభివృద్ధి చేశారు. విద్యార్థులందరికీ సులభంగా అలాగే ప్రజలందరికీ చక్కగా అర్థమయ్యే విధంగా వ్యవహారిక భాష అనేది ఉండాలి. శిష్ట భాష అయితే కేవలం పండితులకు మాత్రమే అర్థమవుతుంది, అర్థం కాదు విద్యార్థులు అనే వాళ్ళకి అని చెప్పి వ్యవహారిక భాషని అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత ఈయన 1933 సంవత్సరం ఇదే రాజమహేంద్రవరంలో రాయపురం సుబ్బారావు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన సభలో ఈయనకి
గిడుగు రామూర్తి గారికి మహోపాధ్యాయాన్ని వృత్తి ఇవ్వడం జరిగింది. తర్వాత 1940 సంవత్సరం జనవరి 22వ తేదీన ఉదయం 7:20 ఈయన శ్వాస విడిచారు. అది అవకాశం ఇచ్చినందుకు కానీ మాతృభాషా బోధనకు ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో లేవు. తెలంగాణ రాష్ట్రంలో మా తెలుగు యొక్క దుస్థితి ఏంటి అంటే తెలంగాణలో 3 సంవత్సరాలు అంటే 6 సెమిస్టర్లు తెలుగు ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి కేవలం 2 సెమిస్టర్లు ఉండేది, ఇప్పుడు 1.5 సెమిస్టర్ తగ్గిపోయింది. అంటే పరిస్థితి ఎట్లా ఉంది? ఇంతకుముందు భాషా పండితులు ఉండేవారు. అంటే ఉర్దూ భాషా పండితులు ఉన్నారు, హిందీ భాషా పండితులు ఉన్నారు, తెలుగు భాషా పండితులు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మన గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుని స్కూల్ అసిస్టెంట్లో ఇవ్వడం జరిగింది. వెంటనే ఇప్పుడు పండిట్స్ ట్రైనింగ్ శిక్షణ తీసుకెళ్ళిపోతుంది మొత్తానికి తీసారు. రేపు పొద్దున్న ఎంఏ తెలుగు చదువుకోండి అంటే వాడికి ఏంటి భరోసా? పండిట్ ట్రైనింగ్ లేకుండా పోయింది. తెలుగు పండిత శిక్షణ కోర్సు మొత్తం తీసేశారు. మాతృభాష మాధ్యమం అంటున్నారు. ఈ రోజుల్లో మేధావులకి మాతృభాష అంటే అర్థం కాదు, మాధ్యమం అంటే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ధ్యాన్చంద్ గారు తీసుకోవాల్సిన మన ప్రముఖమైన విషయం ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా మన జనరేషన్లో మనకు వచ్చే డైలీ యాక్టివిటీస్లో ఉన్న పరిస్థితి లాంటివి ఉన్నా మన లక్ష్యం వదులుకోకుండా ముందుకు వెళ్తూ దేశానికి పేరు ప్రతిష్ట తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన పరిస్థితి ఎట్లయినా ఉండొచ్చు, సంఘ పరిస్థితులు ఉండొచ్చు, కుటుంబ పరిస్థితులు ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి కష్టకాలమైన పరిస్థితుల్లోనే ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఆయన లక్ష్యాన్ని ఎలా వెళ్ళారు, అలాగే మనకున్న పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇది మెయిన్ మెసేజ్. రెండోది, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కళ్ళు మన మాతృభాషని రక్షించుకునేదానికి ప్రయత్నం చేయాలి. మాతృభాషను రక్షించుకోవడానికి ప్రయత్నం ఏమిటి? ఇంట్లో నుంచే రావాలి. మన అకాడమిక్గా మనకి ఫెసిలిటీస్ లేవు, మనకి బ్రతుకు తెరువు కోసం చదువు అన్నది కాదు. భాష అన్నది మనం ఏదో తమ దగ్గర నేర్చుకుంటున్నాం, ఆ భాషను బతికించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. సాంస్క్రిట్ వచ్చి తెలుగు నాశనం చేస్తుందా, నా తెలుగు వెళ్ళి సాంస్క్రిట్ నాశనం చేస్తుందా అన్నది కాదు పాయింట్. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చి మనల్ని, ఇంగ్లీషు ఫ్యాషన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది అవసరం. ఈ రోజున మనకి ప్రస్తుతం నడుస్తున్న కాలంలో మనకి వస్తున్న ఎంఎన్సీ కంపెనీస్ మొత్తము గ్లోబలైజేషన్లో మనకి కమ్యూనికేషన్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ లాంగ్వేజ్ కావాలి. మనం చేయాల్సింది, మన విద్యారంగం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే మన పిల్లలకి ఏ భాష నేర్చుకుంటున్నారో ఆ భాషకి ఆ కన్సర్న్ టీచర్స్ వాళ్ళకి తెలుగు రాయటం, తెలుగు మాట్లాడటం, దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం అనేది బాధ్యత. మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటున్న అమ్మ దగ్గర నేర్చుకుంటున్నప్పుడు మన ఇంట్లో కూడా మనం తెలుగు ఎక్కువగా మాట్లాడటం ఉండటం అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ట్రాన్సిషన్ జోన్లో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కటి మన మీడియా, చుట్టుపక్కల ఉన్న మీడియా మొత్తం కూడా మనం న్యూస్ పేపర్లో చూస్తున్నా కూడా రియల్ తెలుగు కూడా ఉండదు, మిక్స్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. మన కమ్యూనికేషన్స్, వాట్సాప్ కమ్యూనికేషన్స్లో కూడా ఏదైనా వెళ్తున్నాం అంటే నాకు అర్థం కాని లాంగ్వేజ్ ఉంటుంది. ఫ్రెండ్ టు ఫ్రెండ్ కమ్యూనికేషన్ ఉంటుంది, స్నేహితుల మధ్య ఉండే కమ్యూనికేషన్ ఉంటుంది తప్పితే మూడో వ్యక్తికి అర్థం కాదు. సో ఈ విషయంలో మనం చేయాల్సింది ఏంటంటే మన ఉనికిని, మన మాతృభాషని బ్రతికించుకుంటూ వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. మన భాష, మన బాడీలో వచ్చే భాష ఎక్కడో ఈ మధ్య విన్నాను, మన నేచర్లోనే ఓం అనే శబ్దం పలుకుతుంది. అందులో అమ్మ అనే శబ్దంలోనే ఉంటుంది. అమ్మ అన్న ఉంటేనే ఓం అని ఉన్నట్లు. సో ఆ విధంగా ఆ అమ్మ అనే పదము ప్రతి భాషలోనూ అమ్మ అంటూనే మమ్మీ అంటే వాళ్ళ మీనింగే వేరు. ఇంగ్లీష్ వర్డ్ మమ్మీ అంటే డెడ్ బాడీ, ఫాదరైజ్డ్ బాడీ. సో అలా మనం రాసే స్క్రిప్ట్ కూడా చేస్తున్న మన తెలుగు భాషను మర్చిపోకుండా మనకి అచ్చులు, హల్లులు అన్నీ ఈ రోజున మనం ఇక్కడ అందరూ కూర్చోబెట్టి మనం రాస్తే తెలుగు మాస్టర్కి ఇచ్చామంటే 100 తప్పులు కనపడతాయి. అదే మనం చేసే ఫస్ట్ ప్రయత్నం. ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే మన భాషను బతికించుకునేదానికి మన ప్రయత్నం మనం చేద్దాం. సరే, థ్యాంక్ యూ అండి.